హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. ఈ వీడియోలో నేను మీకు అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి, తను రచించిన ఒక స్టోరీ, ఆ స్టోరీ మనం వినిన తర్వాత మనకు అర్థమవుతుంది నిజంగా మనం పడిపోతే జీవితంలో మనం విజయం సాధించకపోవడానికి కారణాలు ఏంటో మనకి క్లియర్గా తెలియజేస్తుంది. ఆ స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి అబ్దుల్ కలాం గారు తన చిన్నతనంలో స్కూల్లో మైదానంలో ఒక ఆటని చూస్తూ ఉంటారనమాట. ఆట ఏమిటంటే, ఒక వ్యక్తి తాడు మీద నడుస్తూ ఉంటాడు. అయితే ఆ బిడ్డ ఎవరైతే ఆ తాడు మీద నడుస్తూ ఉంటారో అతని చేతిలో ఒక చిన్న బిడ్డ ఉంటాడు. చేతిలో తగ్గ పరికరాలు. సాధారణంగా చూస్తే అది సాహస క్రీడ లాంటిదనమాట. కానీ అబ్దుల్ కలాం గారికి దృష్టిలో అది ఒక జీవిత పాఠం అయ్యింది. అది చూడగానే అబ్దుల్ కలాం గారికి అదొక జీవిత పాఠం లాగా అనిపించింది అనమాట. తాడు మధ్యలోకి రాగానే అతను ఒక్కసారిగా జారి పడిపోతాడు. అందరూ భయంతో పెద్దగా అరుస్తారు. కానీ వెంటనే ఆ పడిపోయిన వ్యక్తి లేచి మళ్ళీ ఆ తాడు ఎక్కుతాడు. మళ్ళీ ఆ తాడు మీద నడుస్తారు. చివరికి విజయవంతంగా ఆ తాడుపై నుంచి ముగింపు వరకు నడుస్తాడు. అప్పుడు అబ్దుల్ కలాం గారి గురువు వెనక నిలబడి చూస్తూ ఉంటారు. జారిపోవడం ఓ పరాజయం కాదు, జారిన తర్వాత మళ్ళీ ఎక్కి ధైర్యంగా అది నడవడమే విజేతకి ఒక గొప్ప మార్గదర్శకతం అని చెప్పేసి ఇక అబ్దుల్ కలాం గారికి తన గురువు అయితే వెనక నుంచి చెప్తారు. జీవితానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, జీవితంలో పడిపోవడం తప్పు కాదు, కానీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే తప్పు. జారిపోవడం అనేది అందరి జీవితంలో జరుగుతుంది. కానీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓడిపోవడంతో సమానం. కాబట్టి మీ జీవితంలో మీరు పడిపోతున్నారు అని బాధపడుతూ అక్కడే కూర్చొని మీరు మళ్ళీ ప్రయత్నించకుండా ఉంటే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరని అబ్దుల్ కలాం గారు స్పష్టంగా ఈ కథ ద్వారా వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో మనకి ఈ విధంగా ఈ స్టోరీని అయితే రాశారనమాట. ఎన్నిసార్లు మీరు విఫలమైనా ఒక్కసారైనా ప్రయత్నించకపోవడమే మీరు విజేత అనేది అవ్వలేరు. కాబట్టి ఎన్నిసార్లు మీరు ఓడిపోతున్నా సరే మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి. ఏదో ఒక్కసారైనా సరే మీ జీవితంలో మీరు విజయం సాధిస్తారు. అలా బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ విజయం అనేది మీ సొంతం కాదు. ఈ స్టోరీని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తాడు మీద నడుస్తున్న వ్యక్తి ఎంతో కష్టంతో ఆ తాడు మీద నడుస్తున్నాడు. పడిపోయాడు కూడా. మళ్ళీ పడిపోయినా సరే అందరూ పెద్దగా అరుస్తున్నా సరే మళ్ళీ లేచి ఆ తాడు మీద ఆ వ్యక్తి నడిచాడు. అప్పుడే అతను విజయం సాధించాడు. మన జీవితంలో కూడా అంతే. మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే మళ్ళీ లేచి ప్రయత్నించాలి. అప్పుడే విజయం అనేది సాధించగలరు. ఈ అబ్దుల్ కలాం గారు మనకి ఈ స్టోరీని మనకు అందించారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి అబ్దుల్ కలాం గారి స్టోరీస్ మీరు కనుక వినాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.